ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్ మీ అందరికీ. మంచిది ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యమును మీ ముందుకు తీసుకురావటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి కృపకాయ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గత వారము ఏ వాక్యం చెప్పానో ఎవరికైనా గుర్తుందా? 16-17 అధ్యాయమును మనం ధ్యానించాం. ఈ వారము 18వ అధ్యాయమును మనం ధ్యానించబోతున్నాం. చాలా వెరీ స్పెషల్ ఈ వాక్యము. ఎందుకంటే యెహోవా అతనికి ప్రత్యక్షమాయను అనేటువంటి మాటను తీసుకొని ఈ యొక్క అధ్యాయమును కొన్ని విధాలుగా మీకు వివరించడానికి దేవాతి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రత్యక్షతకు సిద్ధమైనటువంటి గుడారం మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని వచనములు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుంచి మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనిడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనని వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక లేత మంచి దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, రాత్రి మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము నాయన మా హృదయంలోనికి నాటబడటానికి మీ దాసుల్లో ఉండి మాట్లాడండి. మీ దాసుని మీరు సిలువ చాటును మరుగుపరిచి సమస్త మహిమ మీరే పొందమని బలహీన ప్రభువా బలపరచమని, మీ వాక్కుతో శక్తితో బలంతో నన్ను నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఆదికాండము 18వ అధ్యాయములో ఇక్కడ మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ఎవరు కనపడ్డారు? యెహోవా. ఈ సృష్టిని చేసిన దేవుడు, ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు అబ్రహాముకు కనబడిన వేళ ఇది చాలా కాంట్రవర్సీ టాపిక్. ఎందుకనంటే యోహాను సువార్త ఈ మాట మీరు చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడను ఎప్పుడను తండ్రిని చూడలేదని ఉంటుంది అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం సరిగ్గా చదవాలి. ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారునియే ఆయనను బయలుపరచును. స్నేహితులారా, అబ్రహాము ముగ్గురు మనుషులను చూసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
బైబిల్ మొదటి మాట యెహోవా ప్రత్యక్షమాయెను అంటే ముందుగా రచయిత నిజాన్ని చెప్తున్నాడు, తర్వాత అబ్రహాం చూసిన దృశ్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. అదే కదా మనం చూసింది. మొదటి మర్మం, దేవుడు మనిషి రూపంలో ఎందుకు వచ్చాడు? దేవుడు ఆకాశం నుంచి మాట్లాడవచ్చు కదా, లేదు దూతను పంపవచ్చు కదా, కానీ ఈసారి తానే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు? ఎందుకంటే త్వరలో పుట్టబోయే ఇస్సాకు ద్వారా చివరకు క్రీస్తు ఈ లోకంలో జన్మించబోతున్నాడని ఆ వాగ్దానాన్ని స్వయంగా ధృవీకరించడానికి యెహోవా వచ్చాడు. ముగ్గురిలో ఎవరు యెహోవా? ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ముగ్గురున్నారు. ముగ్గురులో ఎవరు యెహోవా? ఆ వచనం మనం చూసినప్పుడు అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు, ఏ సమయంలో? ఎండవేళ. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? గుడారపు ద్వారం దగ్గర. అబ్రహాం ఏమన్నా జిమ్ చేసే బాడీ కాదు, యవనస్తుడేం కాదు, 50 years కాదు, 80 years కాదు, 90 years కాదు, 100 yearsలో ఉన్నాడు. ఎందుకంటే దానికి ముందు అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి మాటలో అబ్రహాము 99 ఏళ్ళు వాడైనప్పుడు, అక్కడ తర్వాత కొన్ని నెలల తర్వాత ఇస్మాయిల్ రావటం, అక్కడ సున్నతి చేయించడం, ఆ గ్యాప్ చూస్తుంటే 99, 100 years ఉన్న వ్యక్తి ఎండవేళ గుడారం యొక్క కూర్చోటానికి గల కారణం ఏంటి? సాధారణంగా గుడారంలో కూర్చోవచ్చు, కానీ దేవుడు చెప్పిన వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలా జరిగింది ఇది? ఎలా నాకు తెలుస్తుంది? అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ కాన్సెప్ట్, యెహోవా అతనికి కనబడెను. ఈ ముగ్గురులో అక్కడ చూడండి, ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఆ లవ్ చూసారా? అప్పుడు వరకు ఆయనకు తెలియదు దేవుడని కానీ దేవదూతలని కానీ ఆయనకు తెలియదు. సాధారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటే నడుచుకుంటూ వెళుతున్నారు, బాగా ఎండగా ఉంది. ఒక ఫారినర్ ఒక బ్యాగ్ తగిలించుకొని ఒక టోపీ పెట్టుకొని మన ఇటువైపు వెళుతున్నాడు. వనజక్క చూసింది. అతను చూస్తే అర్థమైంది దాహంతో ఉన్నాడని. పిలిచి వాటర్ ఇవ్వాలని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. శుభ్రంగా లేని వ్యక్తులైతే మనం అంత పట్టించుకోం. వాటర్ అడిగినా కొంచెం మనిషి విధానం బట్టి ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. కాస్త బంగారం ఉన్న వాళ్ళు అయితే అసలు ఇంకా బయటికే రారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకని? మనం చేసే మేలేమో కానీ వాడు మనకి ఏం చేస్తాడు? గొంతు మీద కత్తి పెట్టి ఇస్తావా ఇవ్వా అని అంటే ఇక అయిపోయాం. ఇక భర్త ఎందుకు వెళ్ళలేవు నువ్వు బయటికి? ఎవరు నీమన్నారు నేను నీళ్ళు వాటర్ ఎందుకు ఇచ్చావు? ఇది ఎక్కడ ప్రాబ్లం రా బాబు అని చెప్పి బయటికి కూడా రాని వారు చాలామంది ఉంటారు. అతను వేరే దేశీయులాగా తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నాడు. కానీ అబ్రహాం గారు ఆయన చూస్తే ఒక పద్ధతి, ఒక క్రమం మనకు కనిపిస్తుంది. ఆ వచనంలో మనం చూస్తే అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి వచ్చాడు. అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాడు. అక్కడ గమనించి ఉంటాడు బహుశా వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేశాడు? నేల మట్టికి వంగి. అసలు పరిగెత్తటం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ పరిగెత్తటం అనేది చాలాసార్లు వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుంది పరిగెత్తటం అనేది? శారా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తర్వాత చూడండి
అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి అనే మాటను చూస్తాం 7వ వచనంలో. దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నాడు, పరిగెత్తటం, దట్ యాక్టివ్నెస్. ఈ రోజుల్లో ప్రార్థనకు రారా నాయన అంటే రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చప్పట్లు కొట్టరా అంటే చప్పట్లు కొట్టరు, ఓపిక ఉండదు. బట్ పరిగెత్తాడు. అసలు నాకు ఆ మాట చూస్తుంటే యంగ్ కాదు ఆయన, an ఓల్డ్ మ్యాన్. 100 years పర్సన్ ఎలా పరిగెత్తగలడు? పరిగెత్తుకొని పోయి సారాకెళ్ళి చెప్పేస్తాడు 3 మానికలు. దానికంటే ముందు పరిచర్య చూడండి ఎలా ఉందో. మరి వచ్చిన వెంటనే వారిని ఏమని సంబోధిస్తున్నాడంటే, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకోండి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. తర్వాత ఏమంటున్నాడు? వెళ్ళవచ్చును అని అంటున్నాడు. దేవుని దగ్గర నేర్చుకున్న విధానం, ఆ బలిపీఠ లక్షణాలు కలిగి ఉంటే ఎప్పుడు ఎలా ఉండాలో మన మనసు మనల్ని లోపల ఉండి ఆత్మ మనకు ఫీడింగ్ ఇస్తాం. దేవుడితో నడిపించబెడుతున్న వ్యక్తిలో ఆ లక్షణాలు కనపడుతాయి అనేది మనకు కనిపిస్తుంది. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా కాళ్ళు కడుక్కుంటానికి. ఈ స్త్రీ అయితే నేను వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుచూ ఉన్నది. తన అత్తరుతో తన కురులతో పాదాలు తుడుస్తూ ఉన్నది. అది ఆరాధన గుర్తు. కానీ ఇక్కడ దేవుడు వచ్చాడని కానీ ఆ దేవుడు యెహోవా ఎవరనేది ఈ రాత్రి మీకు నేను కొన్ని ఆత్మీయమైన మర్మాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి దేవాతి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం కూడా మనం ధ్యానించబోతున్నాం. అసలు యెహోవా అయినా ఆ ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుకుంటారు చాలా మంది. చాలా చోట్ల వివిధ ప్రసంగాల్లో ముగ్గురు వారే అని అనుకుంటారు. కాదు కాదు. ఈ రాత్రి యెహోవా అతని కనబడినవను, యెహోవాని ఇంతవరకు ఎవడనూ చూడలేదు, తండ్రిని ఎవడూ చూడలేదని యోహాను సువార్తలో ఉన్నప్పుడు అక్కడ మరి ఎవరు? ఈ రాత్రి గొప్ప విషయము పరిశుద్ధాత్ముడు నీకు నాకు తెలుసుకోవటానికి మన హృదయాన్ని ఓపెన్ చేసినందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన పరిచర్య విధానం మనకు కనపడుతుంది. తెలుసున్న వ్యక్తికే కాస్త అంత అన్నం పెట్టాలంటేనే మనసు గడగడగడగడలాడి. ఒక 10,000 ఇవ్వాలంటే, ఒక 10,000 ఇవ్వాలంటే కదా, తెలియని వ్యక్తి 1,00,000 ఇచ్చి వదిలేసి దేవుడు అయ్యా, రాజు అయ్యా అంటాడు. కానీ బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు పరిగెత్తుకొని వెళ్ళి శారమ్మకు చెప్పి 3 మానికల మెత్తని పిండి, ఏది మెత్తని పిండి, నలకొట్టబడిన పిండి తీసుకొని వచ్చి రొట్టెలు చేయమని చెప్పి అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. ఆ మాటను మనం చూస్తున్నాం. ఈ వచనముల్లో మనకేం కనపడుతూ ఉందంటే, వీరు ప్రత్యక్షత అవటానికి గల కారణమే ఈ గుడారం దగ్గర. ఎందుకు సింధూర వనము దగ్గర అంటే బలిపీఠం అక్కడే కట్టి ఉన్నది. బలిపీఠము చూడండి, మీకు కనపడుతుంది. మొదటి బలిపీఠము 13వ అధ్యాయము చివరి వచనములో ఉంటది. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును. అది దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే, ఎక్కడైతే మొదట బలిపీఠమును కట్టాడో అక్కడే ప్రత్యక్షమయ్యాడు. పిల్లలు,
ఆదికాండం 18వ అధ్యాయం 22 ఒకసారి చదవండి. 18:22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచిండు. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిపోయారంట. ఆదికాండం 19:1 ఆ ఇద్దరు దూతలు చూడండి అక్కడ 19:1 ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. చూసారా స్నేహితులారా, అప్పుడు దాకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకునేటువంటి వారికి 19వ వచనం మొదటి వచనం చూడంగానే ఆ ఇద్దరు దేవదూతలని రాయబడి. ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. అక్కడ ముగ్గురు కనిపించారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అనుకోవటానికి లేదు. ఎందుకు? 19వ అధ్యాయం రాగానే మొదటి వచనము ఆ ఇద్దరు దేవదూతలు అనే మాటను సొదొమ గొమొర్రా పట్టణం వైపు చేరినప్పటికీ అనే మాటను చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు దేవదూతలు అనేది మనకు అర్థమైపోయింది. అయితే మిగిలిన వారు ఎవరు? యెహోవా. యోహాను సువార్త 1:18 అంటుంది, దేవుడిని ఎప్పుడు ఎవ్వరును చూడలేదు. మరి అబ్రహాము ఎలా చూశాడు? సమాధానం తండ్రినేమో చూడలేదని. ఆ వచ్చిన ఒక ప్రత్యక్షత ఏంటో తెలుసా? అక్కడ చూసింది కుమారుడు దేవుని ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు. అవతారానికి ముందు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఛాయ దూత రూపంలో వస్తున్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అవతారానికి ముందు కనిపించిన విధానం మనకు కనపడుతుంది. ఎలాగో ఏంటో ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. అబ్రహాము ఎవరికి భోజనం ఆహ్వానించాడో ఇక్కడ చూద్దాం. మొదటిగా ఆదికాండం 18లో మనం చూస్తే వెన్న, పాలు, లేత దూడ మాంసం వారికి పెట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు తిన్నాడు. యెహోవాను చూశాను అన్నది. పెడితే తిన్నాడు, తిన్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఇది ఆత్మ మాత్రమే కదా? ఎలాగ తిన్నాడు అంటే మనుషులకు అర్థమయ్యే రూపములో ప్రత్యక్షమైనటువంటి దేవుని దర్శనాన్ని సూచిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మమ్రే వృక్షము ఎందుకు అనంటే మమ్రే అనే పేరు బలం, స్థిరత్వం అనే భావనను చూపిస్తుంది. మమ్రే అంటే ఏంటి? బలం, స్థిరత్వం. దేవుడు బలహీనమైన విశ్వాసాన్ని బలపరచడానికి అక్కడికి వచ్చాడు. బలహీనమైన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అక్కడికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో చూద్దాం దీని యొక్క పోలిక. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మరలా చదవాలి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించును, అది చూసి సంతోషించను. ఎవరు చెప్తున్నారు? యోహాను సువార్తలో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? మరలా చదవండి ఒకసారి, అందరూ చదవాలి. కొంతమంది బైబిల్ తీసుకొని వస్తారు, చెప్పినప్పుడు వినరు. పక్కన అమ్మాయి ఏం చూసిందో చూస్తారు. ఆ అమ్మాయి కూడా వినలేదనుకో, ఆ అమ్మాయి కీర్తనలు తీసిందనుకో, ఈ అమ్మాయి కూడా కీర్తనలే తీసి పెట్టింది. ఆ అమ్మాయి పద్దాల కీర్తనలు అంటే మళ్ళీ పక్కన అమ్మాయి ఏమని అనుకుంటుంది, ఏమని 2 చాప్టర్లు ఇటేసింది. ఈ అమ్మాయి వేసిందని కొద్దిసేపు చూసినా మళ్ళీ నేను కీర్తనలు ఉన్నానని అనుకుంటుంది ఏమనని ఈ అమ్మాయి కూడా వేరే చాప్టర్కి అదే చాప్టర్కి వెళ్ళింది. వీళ్ళిద్దరు వినేవాళ్ళు కాదు. మధ్యలో అడగాలని ప్రయత్నం చేసింది. ఏ అధ్యాయం చెప్పాడు పాస్టర్ గారు? నాకు తెలియదు, పో, ఇంటే కదా చెప్పటానికి. ఏమో ఏనదో నేను చెప్పను పో అని అంట.
ఈసారి ఇందామని తీసిద్ది. తీసేలోపు పాస్టర్ గారు మళ్ళీ ఇంకొక వేరే సువార్త అంటాడు. ఇది తీసి మళ్ళీ అది తీసేదానికి ఇంకో చూపడానికి ఎందుకులే అని ముగించిద్ది అనమాట. గట్ట మన ఊర్లో కాదు, చాలా ఊర్లో ఉన్నారు. ఏమండి, అలాగుండకూడదు. బైబిల్ గ్రంథం ఉన్నప్పుడు తీయాలి. కొంతమంది ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, తీసి అయ్యా అంటారు, తీసిస్తాం. వాళ్ళకి ఆడే ఉంటారు, మళ్ళీ నువ్వు తీసిస్తేనే మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు. అప్పుడు దాకా అట్టాగే పెట్టుకొని ఉంటారు, వాక్యం అంతా అయ్యిందాకా. కానండి, వీళ్ళండి తలకాయలు ఊపుతారండి, భలే అర్థమైనట్టు ఊపుతారండి. ఎంత బాగానంటే బైబిల్ తీసి చదివేవాళ్ళు కూడా ఊపరండి తల. వీళ్ళు మాత్రం అండి చెప్పేది యోహాను సువార్త అయితే కీర్తనలు చెప్తారండి. బట్ నా ఎంక చూసి మళ్ళీ ఏడు చూసి ఆడ చూసి అబ్బా ఏం వింటున్నారా అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. దేవుని వాక్యము, దేవుడే వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేవాడే ఉన్నాడు. నువ్వు బైబిల్ తీసినా తీపోయినా నీతో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా నీతో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ తీసుకొని వచ్చినా రాకపోయినా నీతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనకు కావాలి. నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవి. ఆయన్ని ఎన్నుకున్నాడు. బలహీనుడు అయినటువంటి అబ్రహాము గారిని బలవంతుడిగా చేసిన ప్రభు నిన్ను కూడా బలవంతుడిగా చేస్తాడు. దేవుడు అందరికీ ప్రత్యక్షమవుడు ప్రియులారా. తన సన్నిధిని కనిపెట్టుకొని ఉండేవారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవా నాకు దర్శనం ఇవ్వంటే ఇవ్వడు. దేవా నాకు కనపడు అనంటే కనపడు. దేవుడు ప్రత్యక్షం అవటానికి నేను సిద్ధముగా ఉన్నానా? దేవుడు దర్శనం ఇవ్వటానికి నేను సిద్ధముగా ఉన్నానా? దేవుడు నన్ను వాడుకోవటానికి నేను సహకరిస్తున్నానా? అంతటి కృపకు నేను యోగ్యుడినా? దేవుడు ప్రత్యక్షత అలా ఇలా అంత సింపుల్గా ఏమవ్వడు. దానికి చాలా కమిట్మెంట్, సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట అంటే సంవత్సరం పలకవేను ఆ మనిషితో నీకు ప్రత్యక్షత అవుతాడా? నీ గడప తొక్కను రా అని అంటాం, నీకు ప్రత్యక్షత అవుతాడా దేవుడు? విరిగి నలిగే మనస్సు కలిగి తనను తాను తగ్గించుకొని దీనుడుగా ఉంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి కలిగి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అబ్రహాము నా దినమును చూచి సంతోషించాడని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయనే అదృశ్య దేవుని స్వరూపమని మనకు కనపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో కొంతమంది తెలియకుండానే దూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. బద్ధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వివాహము అన్ని విషయంలో ఘనమైన. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 2వ వచనం. సహోదర ప్రేమ 13:2. కొంతమంది తెలియకుండానే దూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యము మరుపుడు. కొందరు ఎరుగకయే దేవదూతలకు. దేవునికి స్తోత్రం. అబ్రహాము అతిథి సత్కారం చేస్తున్నాను అనుకున్నాడు, కానీ దేవునికే సేవ చేస్తున్నాడని అనుకోలేదు. దేవుడని తెలియలే తనకి, దేవుడని తెలియలే. అతిథి సత్కారము, అతిథి ప్రేమ. చుట్టాలు వస్తే చక్కగా మంచం వేసి గ్లాస్ వాటర్ ఇచ్చి కొద్దిసేపు ఉన్న వెంటనే టీ ఇస్తావు, అవసరమైతే భోజనం పెడతావు. ఇది ఎలాగ కనిపిస్తుందంటే
అతిథి సత్కారం చేస్తున్నాను అనుకున్నాడు, కానీ దేవాతి దేవునికి తను సేవ చేస్తున్నాడని అబ్రహాం గారు అనుకోలేదు. దేవుడు అక్కడ రావడానికి గల కారణము చూడండి. అబ్రహాంకి 99 సంవత్సరాల వయసు. దేవుడు అతనికి సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ వాగ్దానం చేసి చాలా సంవత్సరాలు దాటిపోతుంది. ఆ నిరీక్షణ సమయంలోనే, ఆ నిరీక్షణ ముగుస్తున్న వేళ మధ్యాహ్నం వేడిలో అబ్రహాం గుడారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు కనిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే 9 నుంచి 15, 9వ వచనం. 9 వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా అతడు, అదుగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఎక్కడుండి వింటుంది? గుడారపు ద్వారమందు వినిచుండెను. అన్ని వింటారండి, ఏం తెలియనట్టు ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందనంటే, దేవుడు అంటున్నాడు, మీదటికి ఈ కాలం నీ యొద్దకు వచ్చు, నిశ్చయముగా వచ్చేదను, మరలా వచ్చేది. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పటం విని శారా ఏం చేసిందంటే, చూడండి, నేను 12 నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కాదా అనలో తనులో నవ్వుకొని. ఈ నవ్వు గురించి చాలా మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ఎందుకు నవ్వింది అనంటే, తన వయసు 90, తన భర్త వయసు 100, పిల్లలు పుట్టరు. అయితే ఈమె ఎందుకు నవ్విందో తెలుసా? అసలు ఇది సాధ్యమేనా అన్నట్టుగా అవమానపు నవ్వు నవ్వింది. ఏ నవ్వు? అనుమానం పెనుబోతం అంటారు. ఇది సాధ్యమేనా, నేనా పిల్లలకంటనా, ఇది అసాధ్యమని నవ్విందా. అప్పుడు దేవుడు అంటాడు, నీ భార్య నవ్వనేలా అని అన్నప్పుడు చూడండి ఆ మాట. ఇంకో 10 నిమిషాలు నేను గురించి వేస్తాను. 14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున ఈ కాలం నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అని. నవ్వలేదని చెప్పి భయపడిపోయింది శారా. అబద్ధం చెప్పి తప్పించుకుందామని అనుకుంది. కానీ యెహోవా అన్నాడు, నువ్వు నవ్వితివి అని. చాలా భయపడిపోయింది. చూసాడా, ఆమెమో లోపల ఉంది, వీళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు. నువ్వెక్కడున్నా ప్రభు చూస్తాడు. నువ్వు ఏమనుకుంటున్నావో దేవుడు వింటాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో దేవుడు తెలుసు. బహుశా నేను చేసే పాపం ఎవరికి తెలియట్లేదని అనుకోవచ్చు. నేను మాట్లాడే మాటలు ఎవరు వినటం లేదని అనుకోవచ్చు. నువ్వు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పొలములో ఉన్నా, ఎక్కడున్నా ఆయన నీ మాటలు, నీ ప్రవర్తన వింటూ ఉన్న దేవుడై ఉన్నాడు. అక్కడ వాగ్దానం మనకు కనపడుతుంది. 9 నుంచి 15 వచనాలు. అప్పుడు దేవుడు అంటాడు, ఆమె నవ్వినప్పుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుషులకు అసాధ్యమైనవి ఉన్నాయి, కానీ దేవుడికి అసాధ్యమైనవి ఏవీ లేవు. నీ జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్న వాగ్దానాలను దేవుడు ఈరోజు నెరవేర్చబోతున్నాడు. ఒకవేళ నీ జీవితం ఎండిపోతుందేమో, ఆశలు లేకోకుండా ఉందేమో నీ జీవితం, నాకు తెలియదు. కానీ
ఆశలు లేని సందర్భంలోనే దేవుడు ఆశలు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ వాగ్దానము తర్వాత దేవుడు మాట్లాడుచు తర్వాత 20వ వచ్చిన తర్వాత దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనను తన స్నేహితుడైనటువంటి అబ్రహాం గారితో పంచుకోవాలని అనుకున్నాడు. అందుకని 16వ వచనం నుంచి 33 వచనముల వరకు దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాము గారు ప్రార్థన విజ్ఞాపన కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి? 16 నుంచి 33 వచనముల వరకు. 16వ వచనం, అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచింది. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యం అబ్రహామునకు దాచేదనా? చూసారా, దేవుడు ఒకవేళ అబ్రహాం గారికి తెలియకపోతే అలానా దేవుడు ఇట్లా కాల్చి వేశాడేమో అని అనుకుంటాడు. ఎందుకు జరిగింది ఏమని అనుకుంటాడేమోనని. దేవుడు దాచల. భయంకరమైన విపత్తు, అలానా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానని అబ్రహాము గారికి ఎలా దాస్తాను నేను అనని దేవుడు చూసారా దాచేదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. చూసారా, బహు భారమైనది. ఏది చేసేది? పాపం బహు భారమైనది. ఇక దాన్ని వివరించట్లా, ఎలా చేస్తారో అలా చేస్తారు మొత్తం చెప్పలేక సొదొమ గొమొర్రా పట్టణం యొక్క స్థితి బహు ఘోరంగా భారముగా ఉన్నది. ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అందుకని దేవుడు చెప్పినప్పుడు 22, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించిట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చెయ్యక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతులు దుష్టులతో సమానముగించుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునని. ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. సొదొమ గొమొర్రా పట్టణంలో పాపము ఘోరమైనదిగా కనిపిస్తూ ఉంది. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. దేవుడు నాశనం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకు దాచిపెట్టుకోకుండా చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. స్నేహితులారా, దీనిలో మర్మం మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని ఎదుట నిలబడి సొదొమలో ఉన్న నీతిమంతుల కొరకు, ముఖ్యముగా లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, లోతు కుటుంబం తన సహోదరుడైనటువంటి లోతును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ పట్టణంలో ఉన్నానని తెలుసు కదా. ఆ పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయిస్తే ఆ పట్టణంలో ఉన్నటువంటి తన కుటుంబీకులు, తన బంధువుడు, తన సహోదరుడు కూడా నాశనం అవుతారు కదా. అందుకని దేవుణ్ణి అంటున్నాడు, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తావా, కాపాడుచావా అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, సరే 50 మంది ఉంటే ఓకే అని అన్నాడు. మళ్ళీ అంటాడు, వచనాలు చదువుతుంటే నేను ముగించి వేస్తున్నాను, చివరికి వచ్చేస్తున్నాను. 50 మందికి ఒక 5గురు తగ్గితే మరి నీతిమంతులు ఉంటే నాశనం చేయకోకుండా ఉంటావా అని అడుగుతున్నాడు. నాశనం చేస్తావా అని అంటున్నాడు. సరే, 50కి 5గురు తగ్గితే 45 మంది ఉంటే ఓకే అని అంటాడు. మరలా అంటాడు 45కి మరలా డౌట్ వచ్చి 30 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయకోకుండా ఉంటావా అని అంటాడు. అయ్యా, అక్కడ ఒక మాట అంటాడు చూడండి,
చూడండి ఆ మాట, చివరికి వచ్చేసాం మనం. 30 వచ్చింది. అతడు, ప్రభువా, కోపపడని ఎడల నేను మాట్లాడను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయనని. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడు తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన, 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా అతడు, ప్రభువా, కోపం పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఇందులను. చూసారా దేవుని బిడ్డలారా, దేవునితో బ్రతిమలాడుతున్నప్పుడు ఆయన వింటున్న విధానం. 50 మంది, 45 మంది, 30 మంది, లేదు 20 మంది, లేదు 10 మంది అని అన్నప్పుడు, సరే 10 మంది ఉంటే విడిచిపెడతాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీతిమంతుల కొరకు పట్టణాలను కాపాడే దేవుడై ఉన్నాడు. ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తే, లేదా ఒక విజ్ఞాపన ప్రార్థన చేసే భక్తుడు లోకం నాశనం కాకోకుండా ఆపగలడు. ఒక విజ్ఞాపన ప్రార్థన చేసే భక్తుడు లేదా ఒక విశ్వాసి తన కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడగలవచ్చు. ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఒక నీతిమంతుడుగా జీవిస్తున్న వ్యక్తిగా నీవు ఉంటే, నిన్ను బట్టి నీ గ్రామం దీవించబడింది, నిన్ను బట్టి నీ ప్రాంతము, నీ రాష్ట్రము, నీ దేశము కూడా కాపాడబడింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మే భక్తులుగా మనం ఉండాలి. దేవుడు మనసులో చేర్చుకోవాలి. ఆయన వాగ్దానం మాట తప్పేటువంటిది కాదు. మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు. సోదోము గోమరు పట్టణము నాశనం చేయబోయేటప్పుడు అబ్రహాము అడిగినప్పుడు ఎంత చక్కగా విన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రికాల సమయం ముందు నీ విజ్ఞాపన కూడా వినాలనుకుంటున్నాడు. నిన్ను గురించి చేస్తావో, నీ తల్లిదండ్రుల గురించి చేస్తావో, నీ కుటుంబీకుల గురించి చేస్తావో, నీ బంధువుల గురించి చేస్తావో, నీ సంఘస్థుల గురించి చేస్తావో నాకు తెలియదు. కానీ అయ్యా, ఈ ప్రాంతంలో నీతిమంతులు ఉంటే ఈ రాంపట్ల పాలాన్ని నువ్వు నాశనం చేయకోకుండా కాపాడుచావా అని అంటే, నిశ్చయముగా కాపాడుచాననే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుని సేవకుని ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో అనేక మంది బిడ్డలు రక్షణ పొందాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యమును ఈ రాంగొట్ల పాలెం ప్రాంతంలో వినిపించడానికి గల కారణం, నీవు నశించకూడదని, నువ్వు పాపంతో మరణించకూడదని. దేవాతి దేవుడు నిన్ను రక్షించుకోవాలని కోరుకుంటున్నాడు. నీవే కాదు, నీ కుటుంబం యావత్తు, నీ బంధువులు, నీ గ్రామస్తులు అందరూ కూడా ఆయన వైపుకు రావాలని ఆయన ఇష్టపడుచూ ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు పాపములో ఉన్నావేమో నాకు తెలియదు. సోదోము గోమరు పట్టణము అయితే పాపముతో బహుభారముగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి బిడలారా, దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి నీవు వస్తావా? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి రాగలవా అని దేవుడు అడుగుచూ ఉన్నాడు. మరలా అవకాశం వచ్చిద్దో రాదో తెలియదు. సోదోము గోమరు పట్టణానికి దేవుడు అడిగినప్పుడు వారు బహు పాపములో ఉన్నారు, హృదయం కఠినం చేసుకున్నారు. వారెవరు కూడా రాలేదు. తగు రీతిగా తర్వాత వచ్చే అధ్యాయం 19వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. సోదోము గోమరు యొక్క పట్టణాల యొక్క గతి ఎలా ఉన్నది, ఏం జరిగింది, అక్కడ ఒక కుటుంబం రక్షణ పొందింది, ఆ కుటుంబం ఎలా రక్షణ పొందింది, ఆ కుటుంబానికి ఏంటి గుర్తు అనేటి వచ్చే ఆదివారము ప్రభు మనతో, నీతో, నాతో, మనందరితో మాట్లాడబోచున్నారు. ఈరోజు దేవుని యొక్క మాటలు నీతో, నాతో, మనతో మాట్లాడాడు. ఎందుకో తెలుసా? ఈ 18వ అధ్యాయం ద్వారా దేవుడు దూరంగా ఉండేవాడు కాదు.
మన దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదండి. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మనుషులకు మధ్యకు వచ్చే దేవుడు. అబ్రహాం గుడారానికి వచ్చిన దేవుడు ఈరోజు విశ్వాసుల యొక్క జీవితాల్లోనికి వచ్చి పని చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడిని వెతకలేదు, దేవుడే అబ్రహాం గుడారానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. నిజమైన కృప అంటే మనిషి దేవుడి దగ్గరకు చేరడం కాదు ప్రియులారా, దేవుడే మనిషి దగ్గరకు రావడం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనిషి నువ్వు ఎంత పూజించినా ఎంత ఆరాధించినా దేవుడి దగ్గరకు వెళ్ళలేవు, దేవుడిని చూడలేవు. ఆ దేవుడే మనిషి దగ్గరకు వచ్చాడు. ఇదే కృప. దేవునికి స్తోత్రం. నూతన నిబంధనలు ఆచాయే కనిపిస్తూ ఉంది మనకి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చి నశించిన దాన్ని వెనుక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినను వాక్యం మనకు కనిపిస్తుంది. నశించింది మనిషి, దూరమైంది మనిషి, పాపంలో ఉంది మనిషి, చీకటిలో ఉంది మనిషి. ఆ మనిషిని రక్షించాలని, ఆ మనిషిని తన దగ్గర ఉంచుకోవాలని, ఆ మనిషితో కలిసి భోజనం చేయాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఇంకెంతకాలం దూరంగా ఉంటావు, ఇంకెంతకాలం పాపంలో చూపిస్తావు, ఇంకెంతకాలం వ్యసనాలతో ఉంటావు. దేవుడు పిలుస్తున్నాడు, రా, విడిచిపెట్టు నీ పాప జీవితాన్ని, నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తా అంటున్నాడు. మరొక అవకాశం వస్తుందో రాదో తెలియదు కనుక ఈ రాత్రి చిన్న మాట ప్రార్థన చేస్తావా? తలలు వంచండి. ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. అయ్యా, నీవే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చావు ప్రభు. కళ్ళు మూసుకోవాలి అందరూ, ఎవరు కళ్ళు తెరిచి చూడరు. దేవుని సన్నిధి ఇది. కళ్ళు తెరుస్తున్నామంటే దేవుని యొక్క సన్నిధిని అవమానపరిచినట్లు మనం దేవుని సన్నిధిని మనం గౌరవించేవారిలాగా ఉండాలి. దేవుని సన్నిధిలో భయంతో ఉండాలి. దేవుడి మాటల వాక్యమై ఉన్న ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడు. మన దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు ప్రియులారా. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మనుషులకు మధ్యకు వచ్చే దేవుడు. అబ్రహాం గుడారానికి వచ్చి మాట్లాడిన దేవుడే ఈరోజు కూడా నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నీ జీవితంలో ఒక కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో నీతో వచ్చి భోజనం చేయాలనుకుంటున్నాడు. అబ్రహాము చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు కదా. నీ హృదయంలోనికి వస్తే నువ్వు కూడా ఆతిథ్యం ఇస్తావా ప్రభువుకి? ఒకవేళ నీకు అలాంటి ఆశ ఉంటే, అయ్యా నా హృదయంలోనికి కూడా రా ప్రభు. అయ్యా, శ్రేష్టమైనటువంటి పదార్థములు అబ్రహాము గారు ఇచ్చారయ్యా. నీవు మానించి అలాంటి పదార్థాలు కోరవు కానీ నా దేహమును కోరుతున్నారయ్యా. నా ఆశలు కోరికలు చచ్చిపోవాలి ప్రభు. అయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. నన్ను నీ పాత్రగా, నీ బిడ్డగా నన్ను చేసుకుంటావు. నేనంటే ఇష్టం నీకు. నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంది ప్రభు. నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తావు ప్రభు. నన్ను నువ్వు విడిచిపెట్టవు ప్రభు. అబ్రహామును ప్రేమించిన దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. సోదోమ గోమరు పట్టణము నాశనమైనప్పుడు దేవుడు హెచ్చరించాడు. దేవుడికి వ్యతిరేకంగా జీవించినటువంటి బిడ్డలు నాశనమయ్యారు. ఈ రాత్రి నీ గతి అలా అవ్వకూడదంటే, అయ్యా నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండి ప్రభు. నా హృదయమే మీకు ఇష్టమైనటువంటి ఆలయం ప్రభు. నా దేహమే మీకు నాయన సజీవ యాగముగా సమర్పిస్తున్నాను ప్రభు అని చెప్తావా? అయ్యా నన్ను క్షమించండి. నాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి. వాక్యంతో మీరు మాట్లాడారయ్యా. నిజముగా నాయన నీ కుమారుడిని పంపించారయ్యా అబ్రహాము గారి దగ్గర. నీ ప్రియ కుమారుడు వచ్చాడు ప్రభు. ఆ ప్రియ కుమారుడినే 2000 సంవత్సరముల క్రితం మేము నశించకూడదని మా కోసం పంపించారయ్యా. మేము ఇంకా తెలుసుకోలేకపోతున్నాం, ఇంకా పాపంలోనే ఉంటున్నాం. మేము రక్షణ పొంది మా కుటుంబాలను మార్చాలని కదా మీరు కోరుకుంటుంది. మా బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, మా సంఘస్థుల్ని, బిడ్డలందరినీ మీరు మార్చాలని
మేము మార్చాలని మీరు కోరుకుంటున్నారయ్యా. మేము వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నారయ్యా. అయ్యా, వారి కొరకు మొరపెట్టే కృపను మీరు మాకు దయచేయండి. విజ్ఞాపన చేసే కృపను మీరు మాకు దయచేయండి. లోతు కుటుంబం కోసం నాయన అబ్రహాము గారు ఎంతగా విజ్ఞాపన చేశాడు. ఆ భారం ఇవ్వండి ప్రభు. తనను తను తగ్గించుకున్న విధానం కనపడుతుంది ప్రభు. అయ్యా, ఎంత తగ్గించుకున్నాడో, ధూళిని పనికిరాని వాడిని అయ్యా అని తగ్గించుకుంటూ నీతో మాట్లాడుచున్నా తెగిస్తున్నానని క్షమించమని. ఎంత తగ్గింపు ప్రభు. అలాంటి జీవితం, తగ్గింపు కలుగు జీవితం మీరు మాకు దయచేయండి దేవా. మమ్మల్ని అయ్యా మీ వాక్యంతో దర్శించి మీ దర్శనాన్ని ఇచ్చారయ్యా. మీ వాగ్దానాన్ని మీ కుమారుడికి ఇచ్చారు ప్రభు. అయ్యా మీకు వందనాలు. మేము సిద్ధంగా ఉండాలయ్యా. ఈ లోకంలో మేము ఎలా పడితే అలా ఉంటే నాయన మీరు మమ్మల్ని దర్శించరు ప్రభు. మేము ఎలా పడితే అలా జీవిస్తే మీరు మాతో మాట్లాడరు ప్రభు. అయ్యా, మేము భ్రమపడుచున్నామేమో, ఇన్నాళ్ళు నాయన మేము భ్రమపడుచున్నామేమో. మీరు మాట్లాడితే మా జీవితం జీవితముగా ఉండదయ్యా. మీరు మాట్లాడితే మా మాట మాటగా ఉన్నదయ్యా. పరిశుద్ధ పలుకులు పలుకుతామయ్యా. అయ్యా, మీరు మాట్లాడితే మా జీవితము, నడవడిక, ప్రవర్తన, ప్రేమ కనపడిద్దయ్యా. మా బంధువుల్లో, మా సంఘములో ప్రేమ కనపడిద్దయ్యా. అయ్యా, నువ్వు మాతో మాట్లాడితే మా జీవితం మొత్తం మారిపోతుంది ప్రభు. ఒక్కసారి దర్శించవా ప్రభు. అమ్మా, నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన నేను దర్శించాలంటే ఒక్కటి కోరుచున్నాడు, తగ్గింపుతో జీవిస్తావా? ఇతరుల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తిగా నీవు ఉంటావు. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మా బంధువులు, రక్త సంబంధికులు, ఈ రాంబట్లు పాల్గొన్న ప్రతి కుటుంబం రక్షణ పొందాలి ప్రభు. ప్రతి కుటుంబం మిమ్మల్ని తెలుసుకోవాలి ప్రభు. ప్రతి కుటుంబం మీ వద్దకు రావాలి ప్రభు. కుటుంబాలను దర్శించండి ప్రభు. వారి హృదయాలను మార్చండి ప్రభు. అయా, మారు మనసును దయచేయండి. వ్యసనాల్లో ఉన్న వారిని మార్చండి ప్రభు. వారి జీవితాలను మార్చమని ఆయన ఈ రాత్రి మీకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ, వాక్యం ఎవరు వేసుకుంటున్నాయి, పాపాన్ని విడిచిపెట్టాలి ప్రభు. తదుపరి అధ్యాయంలో భయంకరమైనటువంటి విపత్తు, నాశనం రాబోతుంది. సోదోము గోమరు పట్టిన గతి వచ్చే వారం ధ్యానించబోచుండగా నాయన అయ్యా, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. బిడ్డల బలపరచమని, దుష్టుని దూరపరుస్తూ మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ చాలా మంచిది. చాలా చక్కగా ఆదికాండం 18వ అధ్యాయమును విన్నందుకు, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.